హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య పటాసి. సో తమ్నైల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. ఏ డే ఇన్ మై పుట్టిల్లు. తిరుపతి విజయవాడ దర్శనం అయిపోయాక మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి చాలా రేర్ ఊరు వచ్చేది. పండగలు ఉంటేనో ఏదైనా పనులు ఉంటేనో తప్ప అస్తమానం రాము. సో టెంపుల్ కోసం ఇక్కడి వరకు ఎలాగో వచ్చాం కాబట్టి మా వాళ్ళని చూద్దామని చెప్పి ఇలా వచ్చాము. మేము తిరుపతి విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకుంటాం. హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడే టెంపుల్లో అయితే పెడదామని చెప్పింది మా అమ్మ. సో దానికోసమని పూర్ణాలు వేయడానికి పిండి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ప్రసాదం బూరెలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ నేను ప్రసాదానికి పూర్ణాలు చుట్టి నా ఉడత సాయం మీద చేస్తున్నా మా అమ్మకి. వండింది బూరెలు వండింది, మొన్న గారెలు వండింది, అన్నీ వచ్చాయి. దానికి అన్నీ వచ్చాయి. నేను సుఖపడచ్చు, అది వచ్చినప్పుడు 2 రోజులు పర్లేదు. ఇవి పూర్ణాలండి, ప్రసాదం బోర్లు పూర్ణం. అది ఇచ్చి పిండి కలుపుతుంది, మా అత్తతో పని చేపిస్తుంది. దీనికి అన్నీ వచ్చు, కాకపోతే వాడాలి కదా, వచ్చేయింది కదా వాడేస్తుంది అమ్మని. ఇదొక ఇలాంటి నాదేనేది నీకేటి, నువ్వు బయట ఇలాంటి గ్యాస్లు అన్నీ కొట్టి పని చేయించేది మా అత్తతో. అది అదే మ్యాటర్. నల్లగొచ్చిన ఊర్లు ఎత్తున్నాను, నల్లగా ఎత్తున్నావు, నువ్వు వాడిచేస్తున్నావు. మా ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఏ పని లేకుండా చిల్ అవ్వచ్చు అన్ని మా అమ్మాయి చూసేసుకుంటుంది. ఇంకా ప్రసాదం బూరెలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందుకే ఏ అకేషన్ లేకపోయినా కూడా నేను వెళ్ళినప్పుడల్లా మా అమ్మ చేత అయితే నేను ఈ ప్రసాదం బూరెలు ప్రిపేర్ చేయించుకుంటా. ఇంకా అన్ని రెడీ చేసేసుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న చిన్న టెంపుల్కి అయితే వచ్చాం. ఇంక ఊర్లో కాబట్టి టెంపుల్లో చిన్న టెంపుల్ కాబట్టి ఇక్కడ పంతులు ఎవరో ఉండరు. ఇంకా మేమే నైవేద్యం పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అది హారతి అన్నీ అయితే ఇచ్చేసాము. ఇంకైతే మంచిగా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. మా అమ్మ అయితే కెమెరా చూస్తే అలా స్ట్రక్ అయిపోతుంది, ఇంకా ఫేస్ లో నవ్వు కూడా ఉండదు. ఇంకా టెంపుల్ కి మా అమ్మ నేను గణేష్ మాత్రమే వచ్చాము. వీడియో కూడా తీసి చెప్పింది చూడండి. నలుగురు ఉండిందమ్మా మా అమ్మ ఎంత తింటుంది మరి, సిగ్గు లేకుండా. సిగ్గులేంది చూడండి, చూడండి ఫ్రెండ్స్, నేనేం పేర్లు అట్లేదు, పేర్లు కూడా తింటుంది. ఇంకా టెంపుల్ నుండి వచ్చేసిన తర్వాత వండిన బూరెలు అవి తింటూ మాట్లాడుకుంటున్నాం. ఇంకా నేను మా అమ్మని అడుగుతున్నాం, చిన్నప్పుడు నువ్వు మీ అమ్మ చేత ఏం చేయించుకునేదాన్ని అది ఇది అని. అండ్ మా అమ్మ వేస్తున్నప్పుడు చెప్పింది కదా మాడిపోయిన బూరెలు అని, అవే ఎక్కిరిస్తూ తింటున్నాను అనమాట. ఇంకా వండి పెట్టినాక మనం ఎన్నెన్నో చేస్తాం కదా అలాగా. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ మా పిన్ని వాళ్ళు స్వాములకి వడ అయితే పెట్టుకుంటున్నారు. ఇంక మమ్మల్ని కూడా పిలిచారు భోజనానికి. సో లంచ్ టైంకి అయితే ఇలా ఇక్కడికి వచ్చేసాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందిని అయితే నేను మీట్ అయిన మా చెల్లిని, ఇంకా మేము చిన్నప్పుడు ఆడుకునే మా అక్క వాళ్ళ పిల్లల్ని అందరినీ అయితే మీట్ అయ్యాను. ఎప్పుడు మేము వచ్చినా హడావిడిగా వెళ్ళిపోతాం తప్ప ఎప్పుడు ఇలా కలవలేదు. ఈసారి అయితే అందరినీ మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో ఊర్లో ఉంటున్నా కాబట్టి మొత్తం వీడియోస్ అయితే తీయలేదు, కానీ అందరినీ అయితే ఈసారి బాగా మీట్ అయ్యి మంచిగా టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మా చెల్లి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాలేజ్ బస్ లేట్ అవద్దని మార్నింగ్ గణేష్కి చెప్పే పోయింది, త్వరగా వచ్చి నన్ను తీసుకొచ్చేయండి ఈవినింగ్ అని. సో అందుకని చెప్పి సరదాగా ఇద్దరం వంకతో అలా వెళ్తున్నాం జోక్స్ వేసుకుంటూ. ఇది
గంట అండి ఇదంతా అరగరం పొడవే అది. సరేలే చెప్తున్నాను రా. ఒకప్పుడు కనబడేది అంతా మాదే అదంతా ఓడిపోలేం ఒకప్పుడు మేము మేము రాజులు మా తాతల కాలం అదంతా వేరే. ఊరికి ఎదులండి, ఇదిగో పేడండి. అమ్మ గుంతి పెంచేసాడు. ఇక్కడ చెరువు ఉంటుందండి, చిన్నప్పుడు కూర్చోడానికి బయటకు వెళ్ళిపోతాం కదా బాత్రూమ్కి. ఆ చెరువు అదే నాకు వచ్చి వరకు చిన్నప్పుడు ఆ మాయాలతో ఆ కొండలు కూడా ఎక్కువ. ఫైనల్ గా మేడం గారిని అయితే కాలేజ్ నుంచి తీసుకొని ఫస్ట్ బయటకు అయితే వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చాం కాబట్టి పొట్టలో ఏయోటి వేయాలి కాబట్టి బజ్జీలు అయితే తింటున్నాం. ఫస్ట్ ఎంత బజ్జీలు వేసినా నా ప్రాణం అయితే పానీపూరి చూసాక అస్సలు ఆగదు. సో ఇంకా పానీపూరి తినేస్తేనే నా ప్రాణం ఇంక చల్లారుతుంది. సో ఇంకా పానీపూరి తినేసి దాంతోపాటు మసాలా పూరి కూడా ఇద్దరం తినేసాము. ఇంకా అలాగా ముగ్గురం కలిసి అవి ఇవి తినుకుంటా బయట పానీపూరీలు ఇవన్నీ తినేరే మాకంటే బస్సే ముందు వెళ్ళిపోయింది. అంతలా తిరుగుకుంటూ మేము వెళ్ళాము లేట్గా. 2 పందికొక్కులు మేత మత్తున్నాయి. ఈ రామచిలక 2 బజ్జీలు తిన్నదండి. మిరపకాయ బజ్జీ, మిర్చి బజ్జీ, అరటిక బజ్జీ తిన్నది రామచిలక. పందికొక్కులేమో 5 చాట్ తిన్నది. ఇక్కడ మ్యూజిక్ ఎంత బలి ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్ ఉంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి టెంపుల్ అయితే జ్వాల తోరణం వెలిగిస్తున్నారు. సో ఇంటికి వచ్చేసి ఈవినింగ్ రెడీ అయిపోయి ఇంకా అందరం కలిసి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాం ఈవినింగ్. ఇదే గాయస్ వీడియో. ఇలా మా పుట్టింట్లో ఏ డే అయితే గడిచింది నాది. వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీరు నా నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.